తీసుకుంటున్నాం. భావాలు పుట్టే చోటు చూస్తే భావములు ముఖ్యములు కాదు. మనం పుట్టిన చోటు మర్చిపోయినాము భావములే నిజమని. మీకు ఆ ఉపమానం పనికొస్తుంది. రాజకుమార్తె ధనం దారి నిడుచుకుంటా పోతా అంటే ఎట్లా ఉంటుందో అట్లా అసలు స్థానమును మర్చిపోతాము, కల్పిత స్థానాన్ని ఏలాడుతూ ఉంటాం పట్టుకొని. అట్లా లేకోకుండా నిత్యోద్బుద్ధ సహస్రపత్ర కమలే లుప్తాక్షరే మంటపే, సహస్రపత్ర కమలములైనటువంటి ఆ సహస్రారమందున శుద్ధ చైతన్య స్వరూపమయ్యి 14 లోకాలకు దివ్యశక్తిని ఇస్తూ ఈ యొక్క 7 లోకముల లోపల ఉండి పరమార్థానుభూతిని పొందేటువంటి ఆ గురుస్వరూపము ఈ రకంగా ఉద్బుద్ధం చేస్తుంది. నిత్యానందమయం సుఖైక నిలయం నిత్యం శివం స్వప్రభం. ఈయన ఎటువంటి వాడు? నిత్యానందమయుడు. ఇంద్రియములతో ఎప్పుడు సంయోగం అవుతుందో ఆ ఆనందానికి ఆద్యంతములు ఉంటాయి, కానీ స్వస్వరూపానుసంధానం ఆనందానికి ఆద్యంతములు ఉండవు. ఇప్పుడు సినిమా చూస్తామనుకో, ఒక్కొక్క సన్నివేశంలో ఒక్కొక్క సుఖ దుఃఖం వచ్చిపోతూ ఉంటుంది. నీ ఆనందం ఎక్కడన్నా పూర్తి ఉంటుందా? ఉండదు. భోజనం చేసినప్పుడు అంతే, ఆ ఆనందం అంతే. రతి సుఖం అంతే. భోజన సత్యత్వం, రతి సత్యత్వం, వ్యావహారిక సత్యత్వం ఇవన్నీ కూడా తాత్కాలికములుగా రావడం పోవడం. దాన్ని భలే కష్టం స్వామి, నా ఎంత కష్టం ఎవరు బల్లే. పాండవులు బల్లె అంటాడు, రాముడు బల్లేదంటాడు, నలచక్రవర్తి బల్లె అంటాడు. మరి ఇది ఏమిటిది ఉండదాడు అంత పెద్దగా. అట్లా చెప్పుకుంటాడు. అమ్మా నువ్వు పడిన కష్టం సీతమ్మ పడలేదంట. నిజమేనమ్మా. ఎన్ని ఆ పొగడతలు చేస్తా అంటే అబద్ధాలన్నీ. ఇవన్నీ ఏం ఆనందాలా దుఃఖాలా? ఇవి ఎందుకు అట్లా కల్పన చేసుకుంటున్నాం? అందువల్ల ఈ కల్పనలే బంధము, ఇవే దుఃఖం. ఈ కల్పనలన్నీ ఇడిచిపెట్టే స్థితి రావాలి. అప్పుడు ఏమవుతుంది? నిత్యానందమయం సుఖైక నిలయం. సుఖ నిలయమైన మందిరంలో ఉంటాం మనం. ఎప్పుడు నిత్యానంద సుఖాన్ని అనుభవించుకుంటా. నిత్యం శివం స్వప్రభం. నిత్యము ఎల్లప్పుడూ శివం మంగళకరమైనటువంటిది. స్వయం ప్రకాశం, పరప్రకాశము లేదు. పరప్రకాశము లేని స్వయంభూ శక్తిని ఎప్పుడు చెప్పాలి? మనం ఇంద్రియములన్నీ పరప్రకాశంతో, ఇతరుల సంయోగంతో దీనికి ఆనందం వస్తుంది. ఇతరులతో సంయోగం జరిగినప్పుడు ఇంకొక శబ్దం విన్నప్పుడు చెవుకు ఆనందం, ఇంకొక రూపాన్ని చూసినప్పుడు. కానీ దీని యొక్క ఆనందం అట్లా ఇంకొక దాంతో కూడకనే వచ్చే ఆనందం. అది ఆత్మానంద సుఖం. అది ఉన్నదంటే ఎప్పుడు ఉన్నది. ఆ సుఖం ఉంది కాబట్టి ఈ సుఖాలన్నీ ప్రీతిగా ఉన్నాయి. ఆ సుఖమే లేకపోతే ఈ సుఖాలన్నీ ఎవరి కొరకు? ఈ సుఖాలన్నీ నువ్వు కోరతా ఉన్నావంటే దాని కొరకే ఉండేది. ధ్యాయే ధ్వంస పరం పరాత్పరతరం స్వచ్ఛందత సర్వదా. స్వచ్ఛందమై సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది ఈ జీవహంసకు పరమణం పైగా ఉండి చైతన్య రూపమై సాక్షి స్వరూపంగా ఉండేటువంటి ఆ యొక్క గురు పరమాత్మను ధ్యానించాలి. ఇప్పుడు ఇవి చేస్తే చూడు, మనకు ఈ చిన్న చిన్న కల్పితాలన్నీ కూడా పిల్లాటల్లాగా, తెలియని వాళ్ళు చేసేవిలాగా, వాళ్ళ పిల్ల చేష్టలు చూస్తే మనకేం కోపం లేకుండా తెలియని వాళ్ళు చేసుకుంటా ఉండాలి అన్నట్లుగా భావం వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏ యొక్క బంధానికి తగులుకోరు. ఇట్లా గురువు యొక్క స్వరూపాన్ని ఎంత చక్కగా ధ్యానిస్తే అంత ఏకత్వం వస్తుంది. ఇందులో చూడు, దీని ద్వంద్వ పదాలు ఏమన్నా ఉన్నాయా? ద్వంద్వం ఏముండదు. నీవుగా ఉండే పదాలు. ఆ గురు ధ్యానం చేసినందుకు ఇంకా రెండవ ప్రసక్తి లేదు. అందుకే గురువు శిష్యుడు ఏకత్వంతోనే ధ్యానం చేయమని మనకు పెద్దలు పదే పదే చెప్తారు. మనకు ఫస్ట్ ధ్యానం కుదరినప్పుడు గురుడు మనకు ఉపదేశించిన స్వరూపాన్ని త్రికూటంలో కల్పించుకొని ఆ ఉపదేశ సమయంలో, ఆయన బోధించే సమయంలో ఆ కరుణామృత దృష్టి, ఆ వాగ్వైఖరి, ఆ పద్ధతులన్నీ కూడా మనసులో స్మరిస్తా అంటే మనస్సు అన్య విషయాల మీదకి పోకుండా ఆ గురువు యొక్క సాకార స్వరూపాన్ని ధ్యానిస్తాలా అనేటువంటిది మనకు ప్రాథమికంగా చెప్తారు. అట్లా చెప్పి కొంతకాలం అయిన తర్వాత ఇదంతా దృశ్యమే కదా, మనం అనుకుంటే కనపడేది, అనుకోకుంటే కానరానిది, ఎప్పటికీ ఉండేటువంటి యొక్క ఆ గురుస్వరూపము ఎట్లా ధ్యానించాలంటే ఇదిగో ఇట్లా ధ్యానించాలి. మనకు అధికారం పెరిగే కొద్దీ దైవం అతి సన్నిహితమవుతాడు. మనకు అధికారం తగ్గే కొద్దీ దైవతత్వం దూరమవుతూ ఉంటుంది. అందుకే సూక్ష్మ జ్ఞానాన్ని ముందు అలవర్చుకోండి, దైవతత్వం మనకు బోధపడుతుంది అని చెప్పనని అంటారు.
అందుకే ఊర్ధ్వామ్నాయ గురోపదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం. త్రిభువనములను ఓంకారము చేసుకొని దాని సింహాసనం మీద కూర్చుండాడు. ఇప్పుడు త్రిభువనములు అంటే మనకు బయట సూర్యమండలం, భూమండలం, పాతాళలోకం ఇట్లాంటివి అంటారు. సరే, అది ఉండని మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 మండలాలు ఉన్నాయి. త్రిభువన ఓంకారం. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే దాంట్లో 3 లోకాలు కనబడతాయి మనకు. జాగ్రత్తలో ఈ లోకం కనబడుతుంది, స్వప్నములో కల్పిత లోకం కనపడుతుంది, సుషుప్తిలో అలోకం కనబడుతుంది, ఏ లోకము లేకుండా. దీని మీద నీవు ఓంకారాన్ని సింహాసనం చేసుకొని ఈ అకార, ఉకార, మకారములనే ఈ 3 శరీరాలను సింహాసనం చేసుకొని అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నది గురుస్వరూపం అని చెప్పి మనకు ఆమ్నాయములు, వేదములు చెప్పినాయి. ఊర్ధ్వామ్నాయ గురోపదం, గురుపదం పైన ఉన్నది. ఎక్కడ ఉన్నది? త్రిభువన ఓంకారాఖ్య సింహాసనం. ఓంకారం చేత చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని సింహాసనంగా చేసుకో. సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం. సిద్ధులు, చారుణులు, ఆచారులు వీళ్ళంతా ఉండారు. మనకు సహజంగా భాగవతాది పురాణాలు చెప్పేటప్పుడు ఒక రాక్షసుడు దుర్మార్గంగా రాజ్యం ఏలేటప్పుడు వీళ్ళందరూ బాధపడతారంట. సిద్ధ, యక్ష, రాక్షస, కిన్నెర, కింపురుషులంతా వాడిని అవతారం ఎత్తి సంపుతానే వీళ్ళందరూ గంధర్వ లోకం నుండి హాయిగా పూలు చల్లుతారు. అంత ఆనందమైందని. ఇది ఎందుకు చెప్తారంటే, సిద్ధులు అనేవాళ్ళు, బద్ధులు అనేవాళ్ళు మన బుద్ధికి 2 తత్వాలు ఉంటాయి. సంసార వ్యామోహం చేత మాయకు లోనయి ఎవరేమనుకుంటారనేది లేకుండా మానవ జన్మను వృథా ఖర్చు చేస్తూ మానవ ధర్మాలతో తెలియదగిన పరమార్థం తెలియకోకుండా బద్ధుడిగా జీవించే బుద్ధి మనలో ఉంటుంది. ఇది 100కి 99 మందికి ఉంటుంది. వీళ్ళు బద్ధులు. ఇంకా సిద్ధులు ఉన్నారు మనలో. ధర్మాధర్మ విచక్షణ కలిగి నీ యొక్క జన్మకు న్యాయం చేసి ఈ ధర్మ మార్గాన్ని చక్కగా అవలంబించి ఋషి రుణము తీర్చుకొని పెద్దల ఆజ్ఞ ప్రకారం జీవించి గురువాక్యమును, గురుమంత్రాన్ని సిద్ధి పొందిన వాళ్ళు వీళ్ళు. ఈ తత్వం మనలో సిద్ధులు. ఇక చారములు ఉండారు, తిరిగేవారు, నడిచేవారు. కిన్నెరులు ఉండారు, లోపల ఆడేవాళ్ళు. కింపురుషులు ఉండారు, చిన్న పురుషులు, అంటే చిన్న చిన్న సంకల్పాలు. ఇవన్నీ కూడా ఏ సంఘటన జరిగినా, ఏ కష్టం వచ్చినా అన్నీ బాధపడతాయి. ఆ కష్టం దిగిపోతానే అన్నీ ఆనందపడతాయి. అందుకే ఆ దుర్మార్గుని సంపుతానే సిద్ధ, యక్ష, కిన్నెర, కింపురుష, సాధ్యులు అందరూ కూడా ఆనందపడినారు, ఆ దైవాన్ని స్తుతించినారు. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అందుకే ఈడు గరుడు, ఈడు గాంధర్వుడు, ఈడు కింపురుషుడు, ఈడు కిన్నెరుడు, ఆడేవాడు. వీళ్ళందరూ సంతోషపడతారు ఏదైనా మంచి జరిగితే. పండగ వచ్చిందనే, లేకపోతే స్వామి వచ్చేమని చెప్తాడనే, లేకపోతే ఒక మంచిది జరుగుతుందంటే ఎంత ఆనందం అవుతుంది. మొత్తం అన్నీ ఆనందపడతాయి. కష్టం వచ్చిందనుకో అన్నీ బాధపడతాయి. ఇందులో ఉండే సిద్ధ, సాధ్య, కిన్నెర, కింపురుష, యక్ష, గంధర్వులందరూ కూడా బాగుపడాలంటే ఇది సిద్ధ చారణులందరూ కూడా ఆ గురుస్వరూపాన్ని ఇట్లా ధ్యానిస్తూ ఉండాలి. అందుకు సిద్ధాచార సమస్త వేద పఠితం షట్చక్ర సంచారిణం అద్వైత స్ఫురదగ్నిమేకమమలం పూర్ణ ప్రభాశోభితం. అద్వైతం అనేటువంటి అగ్ని నిరంతరము ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. నాయనా ఇదంతా నా యొక్క ధర్మం అంతా నా నుంచి పుడతా ఉంది, ఇది చూడు ఈ రకంగా అని చెప్పానని అది నిరంతరం అద్వైత అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది ఈ యొక్క అగ్ని యొక్క తత్వం అంటే, అగ్నులను వేల్చమని, నిరంతరం అగ్నిని ప్రజ్వలింపజేయమని, యజ్ఞమును ఆరనీయవద్దని పెద్దలు ఎందుకు చెప్పినారు? బయట పొయ్యిలో పెట్టే, కట్టెలు పెట్టే అగ్ని కాదు, ఈ యొక్క జ్ఞానాగ్నిని. ఇది ఆరిపోకూడదు, ఇది నిరంతరం ప్రజ్వరిస్తూ ఉండాల. నిరంతరం జ్ఞాన బోధల చేత, పెద్దల వాక్కుల చేత, ఇట్లా సత్సంగాల చేత ఆ అద్వైత స్వరూపంలో ఉండేటువంటి అగ్ని ఎప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉండాల. అప్పుడు మనకు ఆ గురుపదం ఎట్లాడిదో బాగా తెలియబడుతుంది. ఈ అగ్నికి మన కొంచెం రోజుసేపు కట్లు పెట్టకపోతే ఏమవుతుంది? మళ్ళీ గొట్టాలు పెట్టి ఊపినా కూడా బెరిగిన మండదు. అట్లా ఉంటుంది ఇది. అందువలన ఈ పదాన్ని ఇంత చక్కగా అర్థం చెప్తూ
పూర్ణ ప్రభాశోభితం ఆ యొక్క అద్వైత జ్ఞానం అనే అగ్ని ఎప్పుడు మనలో ప్రజ్వరిల్లుతుందో పూర్ణ ప్రభ చేత శోభిస్తుంది గురుతత్వం. అందువలన శాంతం శ్రీ గురు పంకజం భజ మన చైతన్య చంద్రోదయం. అటువంటి యొక్క గురువు యొక్క స్వరూపం శాంత స్వరూపమైనటువంటిది, జ్ఞాన చంద్రోదయమైనటువంటిది, యోగ చంద్రోదయమైనటువంటిది, ఆత్మచంద్రోదయమైనటువంటిది అన్నీ కూడా దాని యందే కలుగుతుంది. అటువంటి యొక్క స్థితిని మనకు గురు పదముతో వస్తుంది. అందుకు గురువు యొక్క పదమును ఎప్పుడు తెలుసుకోవాలంటే గురువు యొక్క సన్నిధానంలో మనకు ఒక ఆవరణ ఉంది, గురువుకు ఒక ఆవరణ ఉంది. కానీ గురువుకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, శిష్యునికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ గురువు ఆ యొక్క భావాలను బోధించేటప్పుడు శిష్యుడు ఆ భావాలను అర్థం చేసుకునేటప్పుడు ఆ సన్నివేశంలో ఉండే సుఖం ఏదో, అనుభవం ఏదో, ఆనందం ఏదో మనకు వస్తుంది. అది పరకాయ ప్రవేశం చేస్తూ వస్తుంది ఆ విద్య. ఆ గురువు లోపల నుండి ఆ కరుణామృత దృష్టి చేత, ఆ వాగ్దేవి కరుణ చేత అది మనకు చెవులనే స్థానంలో ప్రవేశించి హృదయం అనే స్థానంలో ఏర్పడతాయి. అందుకు గురుబోధ ఎంగిలి కాదు అన్నారు. ఎట్లయితే మనం ఎంగిలి నోటితో వింటే ఎంగిలి అవుతుంది, గురువుగారు ఎంగిలి నోటితో చెప్పినా మనం జ్ఞానేంద్రియంతో వింటా అన్నాం కాబట్టి అది ఎంగిలి కావడం లేదు. ఈ ఎంగిలి నోటి తింటే కడుపులోకి పోయి జీర్ణమైపోతుంది. కానీ ఈ నోటితో అంటే హృదయంలో నిలబడి ఆనందాన్ని, ప్రకాశాన్ని, వెలుగును ఇస్తుంది. అందువలన ఈ తత్వమును బాగా చక్కగా అర్థం చేసుకునేదానికి ఇట్లా గురుధ్యానం చేసి ఇక ప్రత్యక్ష రూపంలో గురువుని చెప్తాడు. నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం శిరసా యోగపీఠస్థం ముక్తి కామార్థ సిద్ధిదం. ఎట్లా చెప్పినాడు? నమామి సద్గురుం శాంతం ప్రత్యక్ష శివరూపిణం. మనకు గురుదేవో మహేశ్వర అంటున్నాం. గురుడు ప్రత్యక్ష శివస్వరూపుడై కనపడాలి. ఎట్లుండాలా? శాంత స్వభావం చేత, ఎప్పుడు బ్రహ్మానంద సుఖము చేత, ఏ భ్రాంతులు అంటని దివ్యమైనటువంటి స్వరూపం చేత ఆయన ఉంటాడు. శిరస యోగ పీఠస్థం ముక్తి కామార్థ సిద్ధిదం. శిరస్సు ఎందున యోగపీఠం కలిగి ముక్తి కామాన్ని, కామ్యార్థములు సిద్ధింపచేసేదానికి దివ్య సంకల్పము చేసేటువంటి వాడై నన్ను తరింపజేసేదానికి ఈ దివ్య రూపంతో కనపడే నీ యొక్క తత్వానికి నమస్కారం అని చెప్పని అంటారు. ఇప్పుడు ఎక్కడ అట్లా అఖండ చైతన్య రూపంగా ఉన్న పరమాత్మ ఈ బోధించేటువంటి గురు పరమాత్మకు భేదము లేకోకుండా, ఆ పరమాత్మ వేరు ఈ పరమాత్మ వేరు అనేటువంటి భేదము లేకోకుండా ఏకత్వ భావంతో ఎప్పుడైతే ఇట్లా ధ్యానం చేస్తూ వస్తాడో ఈ శిష్యుడికి కూడా ఏకత్వం సిద్ధిస్తుంది. గురువు శిష్యులు అనేది లేదు. అట్లా ప్రాతశిరసి శుక్లాబ్జాం ద్వినేత్రం ద్విభుజం గురుం వరాభయకరం శాంతం స్మరేత్ తన్నామపూర్వకం. ఈడ ప్రాతశిరసి శుక్లాబ్జాం, తెల్లటి పుష్పాన్ని శిరస్సు యందున ధరించినవాడు. తెల్లని పుష్పం అంటే ఏం చిహ్నం మనకి ఇక్కడ? శుద్ధమైన జ్ఞానము కలిగినవాడు. ఉదయం పూటనే అటువంటి తెల్లటి పుష్పాన్ని ధరించినవాడు. మనం ఎప్పుడు ధరిస్తాం? ఎప్పుడన్నా స్నానం గీనం చేసి దేవుని దగ్గరికి పోయినప్పుడు దేవునికి చెవిలో పువ్వు పెట్టేది పోయి ఈయన చెవిలో పెట్టుకుంటాడు రెండుసేపు. ఎందుకు? దేవునికి పెడతామనే ప్రతిజ్ఞ చేసేకి, ఈడు పెట్టుకునే కాదు. కానీ గురువు అట్లా కాదు, లేస్తానే శుద్ధ స్ఫటిక రూపంతో చేస్తాడు. లేయగానే తెల్లటి పుష్పం ఎట్లా ఉంది అట్లా శుద్ధమైన జ్ఞానమే స్వరూపంగా కలిగి సహస్రారమందు ఏ మాలిన్యము లేకోకుండా శుద్ధమైన జ్ఞాన రూపంతో ఉంటాడు. ఆ జ్ఞాన రూపంతో ఆ గురువుకు పూజించినటువంటి పుష్పాన్ని మనము శిరస్సును ధరిస్తే మనకు అటువంటి దివ్య జ్ఞానం కలుగుతుంది అని. అందుకే ప్రాతశిరసి శుక్లాబ్జాం ద్వినేత్రం ద్విభుజం. ఆయనకు 2 నేత్రాలు 2 భుజాలు ఉన్నాయి. ఏమా నేత్రములు? 2 అంటే జ్ఞానము విజ్ఞానం, ఈ 2 నేత్రాలు ఉంటాయి. జ్ఞానం అంటే ఏమి? శాస్త్రజన్య జ్ఞానం, ఇతరులు చెప్పగా వినిన జ్ఞానం, ఏదైనా పుస్తకాలు చదివితే వచ్చే జ్ఞానం, ఇది జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే అనుభవంతో కూడిన జ్ఞానం. అనుభవంతో కూడిన జ్ఞానము, శాస్త్ర జ్ఞానము 2 జత చేసి చెప్పేటువంటి 2 నేత్రములు ఉంటాయి. ఇట్లా
రెండు హస్తములు ఉన్నాయి. ఏ హస్తము? ఇప్పుడు వరదాస్తం, అభయాస్తం రెండు ఉంటాయి స్వామి దగ్గర. నా పాదములకు నమస్కరిస్తే నిన్ను నేను కాపాడుతానని. నువ్వు స్టాండ్ చేసుకుంటే అట్లా శిష్యునికి అనుగ్రహ దృష్టి చేత ఇహపరాలను ప్రసాదించేటువంటి హస్తములు కలిగిన వాడు, జ్ఞాన విజ్ఞాన దృష్టి కలిగినటువంటి వాడు. అందుకే ద్వినేత్రం ద్విభుజం గురు వరాభయకరం శాంతం స్వరేత్తం నామపూర్వకం. వరాభయకరం ఎట్లంటే భుక్తిముక్తులను ఇచ్చేవాడు ఆయనే, జ్ఞాన విజ్ఞానాలను ప్రసాదించేవాడు ఆయనే, బంధమును ముక్తిని ఇచ్చేవాడు ఆయనే. కాబట్టి ఆయనకు ఉండేటువంటి ఈ యొక్క రెండు పదాలన్నీ కూడా మన కొరకే వినియోగించేటువంటి వాడు. అట్లా ప్రసన్న వదనాక్షంచ సర్వదేవ స్వరూపిణం. ఇప్పుడు మనకు భూమండలంలో ఎంతమంది దేవతలు ఉండారో, ఈ పిండాండంలో ఎంతమంది దేవతలు ఉండారో, ఇవన్నీ ఎవరెత్తుతారు ఈ అవతారాలన్నీ, దేవత అవతారాలన్నీ? ఆ గురువే ఎత్తాలి, ఇంకొకరు ఎత్తారు. అందువల్ల సర్వదేవతా స్వరూపుడెవరు? దేవతా భేదం లేకోకుండా జ్ఞానులకు ఎందుకు నశిస్తుందంటే, దేవతల మీద విరక్తి పుట్టి నశించే గుణం కాదది. అంతా ఒకే పదార్థంగా అర్థమైనప్పుడు అవి అంతకవే పోతాయి. చూడి, అన్నీ అనుభవించిన వాని మనస్సు ఎంత తృప్తిగా ఉంటుందో, ఇంకా కొన్ని అనుభవించకుండా ఆరాటపడేవాని మనస్సు ఎట్లా ఉంటుందో, ఇది ఆ అనుభవపరుడైన గురువుకును సాధకుడైన భక్తునికి ఉండే వ్యత్యాసం. అటువంటి యొక్క ప్రసన్న వదనాక్షంచ సర్వదేవ స్వరూపిణం. ప్రసన్న వదనముతో మనకు ప్రత్యక్షంగా కనపడిన గురుదేవుడు ఎట్లున్నాడంటే సర్వదేవతా స్వరూపుడుగా ఆయనే ఉన్నాడు. విశ్వరూపమంతా ఆయనదే. కాబట్టి ఈ విశ్వమంతా ఆయనదే అయినప్పుడు ఇంకా ఒక రూపం ఆయన కంటే భిన్నముగా ఉన్నదని శిష్యుడు ఎట్లా చూస్తాడు? భిన్నభావం వస్తే శిష్యత్వానికి దెబ్బ కదా. ఆ అజ్ఞాన దృష్టి ప్రవేశించినాక జ్ఞాని ఎట్లయితాడు? కాబట్టి అట్లా కాకోకుండా అభిన్న దృష్టితో చూసినప్పుడు సర్వదేవతా స్వరూపుడుగా మనకు గురువే కనపడతాడు. అందుకే మనం సర్వదేవతా స్వరూపాయత. ఈ దేవతలు 33 కోట్ల మంది దేవతలు ఆత్మతత్వం ఉన్నప్పుడే ప్రకాశిస్తారా? మిగతావుడు ప్రకాశిస్తారా? ఉన్నప్పుడే ప్రకాశిస్తారు. కాబట్టి ఉన్నప్పుడు ప్రకాశిస్తారు. కాబట్టి ఈయనదే. ఆయన స్విచ్ ఆఫ్ చేస్తే అన్నీ బంద్ అయిపోతాయి. కాబట్టి అన్ని దేవతల రూపము తానే అయినటువంటి వాడు. సరస్సు తత్పాదోదక జాధార నిపతంతి సుమూర్ధిని. అటువంటి యొక్క పాదజార శిరస్సు మీద ధరిస్తాను. మరి ఆ రకంగానే పదజలం, ఆయన మాట్లాడేటువంటి జలము, జ్ఞాన జలము మన హృదయంలో ప్రవహిస్తే మనకు అటువంటి స్థితి కలుగుతుంది. అందువలన గురువుతో ఏం ప్రయోజనం ఉందంటే, నాకు సకల ప్రయోజనం మన గురువుతోనే ఉంది తప్ప వేరే రకంగా ఉండదు. నువ్వు నిర్మలుడుగా ఉండాలన్నా, బద్ధుడుగా ఉండాలన్నా, ఏమిగా ఉండాలన్నా కూడా అది గురువుతోనే. అందుకే భుక్తి ముక్తులను నొసగగ గురుడే మూలము నరులకునంత. ఇప్పుడు మనం అజ్ఞాన దశలో ఉన్నప్పుడు భూ పెడతానేది ఆ దేవుడే కదా. వర్షాలు కురిపించి భూములు పండేటట్లు చేసి, సస్యాదులు అంకురములు అయ్యేటట్లు చేసి, పంటలు పండేటట్లు చేసి పెట్టేవాడు ఆ గురువే. మరి ముక్తి ఇవ్వాలంటే జ్ఞానబోధ చేసి, నువ్వు ఇట్లరా, నువ్వు అమృత స్వరూపునివి, నువ్వు స్వయం శక్తి సంపన్నునివి, ఆత్మరూపునివి, నిన్ను నీవు మనిషి జీవరూపములు ఇలా భ్రాంతి పడతాండావు అని చెప్పేటువంటి ఆ గురువే. అందుకే భుక్తి ముక్తుల నొసగగ గురుడే మూలము నరులకునంత. ఆ రకంగా గురువు యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటే తయా సంక్షాళయే దేహస్యాంతర్బాహ్య గతం మలం తక్షణాద్ విరజో భూత్వా జాయతే స్ఫుటికోపమం. ఆ గురువు యొక్క పాదజలమును శిరస్సు మీద చల్లుకుంటే విరజో భూత్వా, రజస్ అంటే దుమ్ము అని, స్వచ్ఛమైన మన స్వభావాన్ని దుమ్ము ధూళిగా చేసేటువంటి గుణం ఏది? రజోగుణం. ఈ రజోగుణం అనే కోరికల యొక్క వలలోనే అందరూ కూడా భ్రష్టు పట్టినా ఉండామన్నమాట. అందుకే ఎప్పుడైతే ఆ పాదజలాన్ని మనం సంప్రోక్షించుకుంటామో తక్షణాద్ విరజో భూత్వ, విరజుడైతాడు, రజస్సు లేనివాడైతాడు, దుమ్ము ధూళి లేనివాడు, పాపములు లేనివాడు, బంధము లేనివాడు, అజ్ఞానము లేనివాడుగా అవుతాడు. మనకు ఆ విరజత్వం రావాలి. మనకు రజో పద్ధతిలోనే ఉంటుంది కానీ వేరే పద్ధతి ఉండదు. అందుకే తక్షణాద్ విరజో భూత్వ, వెంటనే
రజ ఆ యొక్క కోరిక లేనివాడవుతాడు. అందుకే జాయతే స్ఫటికోపమం. ఏమవుతాడు వీడు? తెల్ల స్ఫటికమణిలాగా అవుతాడు. స్ఫటికమణి ఎట్లుంటుంది? దాని దగ్గర ఏ పదార్థం లేనప్పుడు శుద్ధంగా ఉంటుంది. దాని దగ్గర మన బందార పుష్పము ఏదన్నా ముద్దమందారము పెట్టినామనుకో, అప్పుడే దాని రూపం దాంట్లో పడుతుంది. పడి రాయి ఎర్రగుద్ది అంటుంది. అంటే ఆత్మకు ఎరుపుతనం ఎప్పుడు వస్తుంది? దాని పక్కన ఇంకొకటి పెడితే వస్తుంది. అందుకే ఇప్పుడు శుద్ధమైన స్ఫటికమణితో సమానమైనటువంటి ఆత్మకు రజోగుణం అనేటువంటి భావం పెడితే ఈ జగత్తంతా దాంట్లో ఉన్నట్లు కనబడుతుంది. అంటే ఆ పక్కన దాసాన కుసుమ పువ్వు పెడితే అట్లా కనబడుతుందో అట్లా దీని యొక్క భావంలో ఇది పెడితే అది కనబడుతుంది. మరి ఆ పువ్వుని తీసేస్తానే మళ్ళీ ఎప్పుడు స్ఫటికం తెల్లగానే ఉంటుంది. అట్లా మనలో పుట్టినటువంటి అజ్ఞానజన్యమైన బంధాలు, కోరికలు ఆ గురువాక్యం చేత తీసి చూస్తే మన హృదయంలో ఉండే పరమాత్మ స్ఫటికమణిలాగానే ఉంటుంది. ఎప్పుడు కూడా మలినము లేని యొక్క స్ఫటికమణిలాగానే ఉంటుంది, కానీ ఇంకొక రకంగా ఉండదు. అందుకే ఈ రకంగా జాయతే స్ఫటికోపమం, స్ఫటికమణిలాగా నేను అయితానయ్యా. అట్లా ఉన్నాను మీ యొక్క స్వరూపం. మిమ్మల్ని సేవిస్తే నేను కూడా ఆ రకంగానే అవుతాను అని చెప్పి తీర్థాని దక్షిణే పాదే వేదాంత ముఖమాశ్రిత. తీర్థాని దక్షిణే పాదే, ఆయన కుడిపాదమందున సకల తీర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి తీర్థములు అంటే మన భారతదేశంలో ఉండేటి కొన్ని అనుకుంటాం అనుకో. అది గంగా, భాగీరథి, నర్మద, కృష్ణ, కావేరి, గోదావరి ఇట్లాంటి. ఇవన్నీ కూడా గురుపాదములో జాలువారే జలధారల్లో ఏమి లెక్కన. అందుకే గురువు యొక్క స్వరూపం తెలిసిన వాని భావానికి మిగతా భావాలు తెలిసిన వాని భావానికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఈ సముద్రం చూసి వచ్చినవాడు ఈ నిజ గురుదత్వం తెలిసినవాడు. ఈయన దగ్గరికి కృష్ణానది చూసినవాడు వచ్చినాడంట. కృష్ణానది ఎంత పెద్దదయ్యా, ఎంత లోతుంది, చాలా ఎడెలుపు ఉండదు అన్నాడు. ఇది ఈయనకేమి లెక్కప్ప సముద్రం చూసినానికి. సరే అనుకున్నాడు. గోదావరి చూసి వాడు వచ్చినాడంట. గోదావరి కృష్ణ గట్టి ఎంత పెద్దది అనుకున్నామన్నాడు. గంగానది చూసినవాడు వచ్చినాడు. వాడు వాదిస్తున్నాడు గంగానది చాలా పెద్దది. వీళ్ళు ఎంతమంది వాదించినా ఈ సముద్రం చూసినోడికి ఏమి లెక్కబడింది? అది సముద్రం చూసినోడు ఏమన్నా జంకుతాడా? అది పెద్ద నది అంటాడా? ఇంకెంతమైనా చెప్పండి. ఇట్లా భూమండలంలో ఉండే నదులన్నీ కూడా. అందుకే ఈ యొక్క పుణ్యతీర్థాలు మనం అన్నీ తిరిగేకి యోగ్యత లేదు. ఎక్కడెక్కడో ఏడారంతా నీళ్ళలో మునిగి వస్తే ఇప్పుడు కొన్ని నదులకు డ్యాములు కట్టి ఈ దిగువ పక్కుండే వాళ్ళకి నీళ్ళే రావడం లే. వీళ్ళ పుణ్యం పాపం ఇక్కడే మిగిలిపోతుంది, అవి అక్కడే ఉండిపోతున్నాయి నీళ్ళు. మరి గురువుగారిది అట్లా కాదు కదా. గురువుగారు నిరంతరము జ్ఞాన ప్రవాహం, జ్ఞానగంగ జాలు వారుతూనే ఉండదు. అందుకే భగీరథి నది ప్రవహిస్తూనే ఉండదు. ఆ భగీరథి నది లోపల ఎవరు స్నానం చేస్తారో ఆ గురుపాదోదకం ఎప్పుడు కూడా మనకు శుభ్రంగా సిద్ధిస్తుంది. అందుకే తీర్థాన్ని దక్షిణే పాదే, ఆయన కుడిపాదమందున సకల తీర్థాలు ఉన్నాయి. ఎందుకంటే రాముడు నదులంతా మునుక్కుంటా బాయనంటుంది. ఎందుకు పురాణాలు వింటే తప్పకుండా ఎవరికైనా వస్తుంది. చంద్రభాగలో మునిగితే మహాపుణ్యం అన్నాడు. ఈయన మా వెంకటరాముడు పోయినాడు చంద్రభాగకి. పోతే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు సరిగ్గా 12 గంటలకు బ్రహ్మాండంగా వస్తాయంట నీళ్ళు, ఒట్టి దున్యా కూడా. అది దానికి ఆచారం అయ్యి. నాయన వస్తా అంటే ఆ నీళ్ళల్లా గలీజంతా కొట్టుకొని ఇడు నేను మునగడు అంటాడంట. అయ్యో మహాపుణ్యం, వానేమో పుణ్యమో దేమొద్దు, నేను మునగడు అంటాడు. అంటే ఆ నీళ్ళల్లో వచ్చేటువంటి గలీజు చూస్తే కన్నా మునగబుద్ధి కాదంట. మొత్తం మీద అంత పాడు గలీజు అంతా కొట్టుకొని వస్తుందంట. మళ్ళీ బాగా మరుసనాడు ఎప్పుడో ఉంటాయంట. కానీ ఇట్లా నీళ్ళు అన్నారు. ఇక్కడ గురువుగారి యొక్క కుడిపాదములో, ఈ కుడిపాదములో జాలు వారేటువంటి నది ఈ సృష్టికి అంత జీవజలముగా జీవనాధారముగా ఉన్నది కదా. ఆయన కుడిపాదమును ఆశ్రయించినటువంటిదే ఈ సకల తీర్థాలు. అంటే తీర్థపుణ్యం ముందు లభించాలి. వేదాస్త ముఖమాశ్రితా, సర్వ వేదములు ముఖములో ఉన్నాయి గురువుగారికి.
మరి ఈ వేదాలన్నీ ఎక్కడి నుండి లభ్యమైన ఈ లోకానికి? గురుముఖ లబ్ధతే, గురుముఖము నుండి రావాల్సిందే. నీకు ఈనాడు సైన్సు నిన్న అంటాడు డాక్టర్ చదివినటువంటి వారు, అది అయ్యా మేము చేసేటువంటి ఈ ఆపరేషన్లు ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉంటే మేము చేసేది చాలా తక్కువ, వాళ్ళు రాసిన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. న్యాయశాస్త్రం రాసినా, ఏ శాస్త్రం రాసినా ఆ రాసినవాడు ఎంత గొప్పవాడో. ఈనాడు కంప్యూటర్ను గురించి రాస్తా ఉన్నారు, టీవీని గురించి రాస్తా ఉన్నారు, రాకెట్ను గురించి రాస్తా, విమానాలను గురించి రాస్తా ఉన్నారు. ఇది ఎక్కడి నుండి వస్తుంది? ఆ గురుతత్వం నుంటే కదా. వేదాంత ముఖమాశ్రిత, వేదం సర్వము ఆయన నుంటే రావాలి. అట్లా ఇప్పుడు వేదమును అంతము చేసేటువంటి విద్య వేదాంత విద్య. జ్ఞానము బహిర్ముఖంగా వ్యాపించినప్పుడు వచ్చే విద్య అంతా బాహ్య విద్య. అంతర్ముఖంగా జ్ఞానం ఉన్నప్పుడు వచ్చేటువంటి విద్య అంతా అంతర విద్య. ఈ అంతర్బాహ్య విద్యలన్నిటికీ రెండుకి గురువే కారణం. కాబట్టి వేదాంత ముఖమాశ్రిత, వేదమంతా ఆయన ముఖాన్ని ఆశ్రయించున్నాయంట. పూజయేది అర్చితం తంతు తత విజ్ఞాన పూర్వకం. అటువంటి గురుస్వరూపాన్ని ఎటువంటి గురుస్వరూపమైనది? కుడిపాదమందు సకల తీర్థములు కలిగినటువంటిది, సమస్త వేదములు ముఖము నుండి లభ్యమయ్యేటువంటి ఆ యొక్క స్వరూపాన్ని నేను నిరంతరము ధ్యానిస్తాను, నిరంతరము పూజిస్తాను. చూడండి, ఎక్కడ పొయ్యే పని కానీ, కొబ్బరికాయలు కొట్టే పని కానీ, పూలు తెచ్చి పెట్టే పని కానీ, నైవేద్యం వండి పెట్టే పని కానీ ఏమీ ఉండదు. అంత సులువైన తత్వము, అంత శుద్ధ చైతన్యమైనటువంటిది, అంత ఆనందదాయకమైనటువంటి స్వరూపం మనకు గురుస్వరూపం. ఈ గురుస్వరూపాన్ని మొట్టమొదట మనకు ఈ గురుమాల మంత్ర పద్ధతిగా షడంగాల రూపంలో మనకు చక్కగా ప్రబోధిస్తూ దీన్ని ముక్తాయం చేస్తాడు. సహస్రదళ పంకజే సకల శీత రశ్మి ప్రభుం వరాభయ కరాంబుజం విమల గంధ పుష్పాంబరం. సహస్రదళ పంకజే సకల శీత రశ్మి ప్రభం. ఇది నిరంతరం అగ్నిలాగా మండుతుంది హృదయము కానీ శిరస్సు కానీ. మరి సహస్రారమందు ఉండి ఆ చంద్రరూపముతో, ఆ జ్ఞానచంద్ర రూపములో ఆ శీతరశ్మిని ఎప్పుడు కూడా 72,000 నాళ్లకు సప్లై చేస్తాను. ఇట్లా స్థూల శరీరానికే కాకోకుండా తాపత్రయముల చేత వేడెక్కిపోయినటువంటి ఈ మనోబుద్ధి చిత్తాహంకారాన్ని అంతరేంద్రియాల్లో ఉండే ఉడుకును కూడా ఆయన జ్ఞానబోధామృతము చేత చల్లబరచి శాంతిని కలిగిస్తున్నారు. మనము గురువు యొక్క స్థానమును బాగా చక్కగా అర్థం చేసుకుంటే ఎప్పుడైనా కానీ హృదయములో ఉద్రేకాలు కానీ, కోపతాపాలు కానీ, భ్రాంతులు కానీ, ఆందోళనలు కానీ, దగ్గర ఉండేటువంటి బంధుబాంధవుల వియోగం కానీ, ధనధాన్య వియోగం కలిగినప్పుడు కానీ మన హృదయంలో అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతాయి. అప్పుడు సరైనటువంటి సమాధానం చెప్పి, సరివైనటువంటి సమాధానాన్ని కలిగించి, చూడు పొద్దు అజ్ఞానులు ముఖ్యమైన వాళ్ళు చచ్చిపోతే ఏడుస్తాండారు. ఎంతసేపు ఏడుస్తారు? ఆ ఉడుకు మళ్ళా లోపల రశ్మి ఊరుతుంది. ఓ అందరికీ ఇంతేలే అంటారు. తెలియనోడు కొంచెం ఎక్కువసేపు ఏడుస్తాడు అనుకో, తెలిసినోడు అప్పుడే ఆ రశ్మి ఊరుతుంది, మరుపు చూపిస్తుంది. అట్లా చల్లబరిచే గుణం ఉంది అయ్యా గురుశక్తికి. అందువల్ల సహస్రారంలో ఉండే గురువు జ్ఞానికి అజ్ఞానికి ఎట్లా కాపాడుతున్నాడు, వాని అగ్నులు ఎట్లా చల్లారుతాడా, ఈయన అగ్నులు ఎట్లా చల్లారుతాయంటే మనకి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రమాణంగా తెలియబడేటువంటి ధర్మాలు. అందువలన గురుస్వరూపాన్ని ఇంత దగ్గరగా అర్థం చేసుకునేటువంటి తత్వం వస్తుంది. బుద్ధ భగవానుడు ఊర్లోకి వచ్చినప్పుడు ఒక ఆమె కొడుకు చనిపోయినట్టంట. ఉండేది ఒక్కటే కొడుకు, బ్రహ్మాండంగా ఏడుస్తుంది ఆమె. మహాత్ములంటే సర్వజ్ఞులు కదా, గురువులంటేనే అన్నీ తెలిసిన వాళ్ళు ఏమైనా ఇస్తారని ఏ కష్టమన్నా అవన్నీ ముఖ్య స్వామి ఇది పోగొట్టంటారు. ఇప్పుడు మనకు వస్తుంది కదా, అందుకే గురువులకు ఇది గుదిబండలాగా తయారవుతుంది. ఎవరికన్నా కర్మదాలి బాగా అవుతుంది అనుకో, ఆ స్వామి దగ్గరికి పోయితే బాగైంది, ముక్కింటే బాగైందని ఇంకా స్వామిని ప్రేరణ చేస్తారు. ప్రేరణ చేస్తారు, ఇంకా తండోపతండాలుగా వస్తారు వీళ్ళు కర్మాల వాళ్ళందరూ. అందరికీ బాగా కావు, మళ్ళీ తిడతారు స్వామికి ముక్తే కాలేదని. ఇట్లా అంతా పైకి ఎక్కించడం, కిందికి దొబ్బడం ఇది లోక స్వభావం. గురువులకు అది ఎప్పుడు కూడా ఉండరా, అది ఉండకుండా ముందుకు పోయేటువంటి విధానం రావాలి. అందుకే ఆయన స్వాముల దగ్గరికి పోతే బాగా అవుతుంది కానీ, స్వామి నాకు ఇంకేమొద్దు, నా కొడుకుని నాకు బతికి చాలు అని మొక్కుతాడు.
సరే ఆ అమ్మకు వేదాంతం చెప్తే వినేటట్లేదు. కొడుకు కావాలని మంకు తప్ప వేరే కనపరాలేదు. ఇంక ఏం చెప్పినా ఆ అమ్మ వినదని స్వామికి అర్థమైంది. సరేనమ్మ, నీ కొడుకు నేను బతికిస్తాను, ఊర్లోకి పోయి జీలకర్ర అంత పెట్టించుకురా ఎవరింటున్నా, కానీ ఆ జీలకర్ర పెట్టేటప్పుడు అడుగు మీ ఇంట్లో ఎవరు సావలేదా అని. మా ఇంట్లో ఎవరు సావలేదంటేనే ఆ ఇంట్లో పెట్టించుకురా, లేకపోతే నువ్వు ఊరికరా అంటాడు. సరే యా ఇంటికన్నా పోతుంది. ఇంటికాడి మీరు అంత జీలకర్ర పెట్టమ్మా, స్వామి నా కొడుకును బతికిస్తాడంట అంటే అయ్యో ధాన్యం భాగ్యం లేమ్మని తెచ్చి పెడతాడంట. పెట్టేటప్పుడు ఏం అడుగుతుంది, అమ్మా మీ ఇంట్లో ఎవరు సావలేదని. మొన్ననే కదా మా మామ చచ్చిపోయింది అంటుందంట. ఓహో మీ ఇంట్లో చచ్చిపోయినారని పోతుంది. ఇంక ఏ ఇంటికి పోయినా మా అత్త చచ్చిపోయింది, మా అల్లుడు చచ్చిపోయింది, మా మామ చచ్చిపోయింది, ఏదో చెప్తానే ఉండాలి. నా బిడ్డ చచ్చింది, నా కొడుకు చచ్చినాడు ఇట్లని. అప్పుడు ఏమో జ్ఞానం కలిగింది. సాగు ఎవరికి జరగని అన్యాయం నాకే జరిగింది, నా కొడుకే చచ్చినాడని పిచ్చి ఉంటే ఇంతమంది చచ్చినా అందరూ బాగా పని చేసుకుని బాగుండాలి, నేనేంటికి ఏడుస్తా కూర్చోవాలని అర్థం చేసుకుని పోయింది స్వామి దగ్గరికి. ఏమ్మా తెచ్చినావా జీలకర్ర అన్నాడు. తేలేదు స్వామి అని. ఎందుకమ్మా అన్నాడు. అందరి ఇళ్ళలో చచ్చిపోయినారు స్వామి, ఎవరు సావరు, ఇల్లే లేవు, అందువలన ఊరికే వచ్చినానన్నాడు. మరి నీదేమమ్మా అన్నాడు. నాకు అర్థమైంది స్వామి అని. ఏమర్థమైంది? అందరు చచ్చినట్టు నా కొడుకు చచ్చినాడని అర్థమైంది. కాబట్టి ఇంకా భ్రాంతి లేదు. ఎప్పుడైతే ఉన్న విషయం నిజముగా హృదయానికి అతికిందంటే అది ఇంకా భ్రాంతిని పుట్టిరు. ఇట్లా జ్ఞానికి అజ్ఞానికి కూడా ఈ కలిగేటువంటి తాపముని, ఈ అగ్నిని చల్లార్చి శాంతినిచ్చేటువంటిది గురుస్వరూపము. కరాంబుజం విమల గంధ పుష్పాంబరం వరాభయ కరాంబుజం, అభయం ఇచ్చేటువంటి కరాంబుజములు కలిగిన వాడు. కరం అంటే చెయ్యి, అంబుజములు అంటే పుష్పాలు. ఈ కరకమలములు గురువు ఎటువంటివంటే వరాభయ కరాంబుజం, విమల గంధ పుష్పాంబరం. విమల గంధము కలిగిన వాడు తెల్లటి ఆకాశము లాంటి వస్త్రం కట్టుకున్నటువంటి వాడు. విమల గంధ పుష్ప అంబరం. ఇట్లా గురువులు ఏం తత్వం ఉన్నది అన్నప్పుడు విమల గంధము, మలినము లేని జ్ఞానం అనే వాసన కలిగిన వాడు. గంధం అంటే మనం చెక్కతో నూరిండేది అనుకోదు, అది సహజంగా ఉంటుంది. మనకు మనసులో ఏ వాసన ఉండాలన్నప్పుడు విమల గంధము, మంచి వాసన ఉండాలి. అది ఏది? ఆత్మబోధ, పరమాత్మ బోధతో కూడుకున్నటువంటి వాడు. నిరంతర జ్ఞాన ప్రవాహంలాగా ఆ వాసననే ఎగజిమ్మేవాడు, ఎదజల్లేటువంటి వాడు. అటువంటి యొక్క గురుస్వరూపం కలిగిన వాడు. తెల్లటి అంబరము కలిగినటువంటి వాడు అంటే ఆకాశము లాంటి నిర్మల శరీరం కలిగిన వాడు. ఇప్పుడు ఆకాశములో ఎన్ని వచ్చిపోయినా ఏమైనా చెలిస్తుంది. అది మేఘములు వచ్చి గర్జిస్తాయి, వర్షాలు వచ్చి పోతాయి. అది అప్పుడు అట్లే ఉంటుంది, ఇప్పుడు అట్లే ఉంటుంది. ఎప్పటికీ ఒక్క తీరుగా ఉండేటువంటి హృదయం రావాలి. అందుకే గురువు సేవ చేస్తే మనకేం కలుగుతుంది అన్నప్పుడు మన హృదయాన్ని కూడా గురువులాగా ఆ విమలమైనటువంటి అంబరంగా తయారు చేయాలి. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు వచ్చి ఎట్లబోతున్నాయి, చలికాలం వచ్చిపోతుంది, వానకాలం వచ్చిపోతుంది, ఎండాకాలం వచ్చిపోతుంది, గాలికాలం వచ్చిపోతుంది. అది ఎట్లన్నా చెల్లిస్తుందా? చెల్లించదు. అట్లా నీవు జ్ఞానం అనేటువంటి హృదయాకాశము లోపల నీకు కష్టాలు వస్తాయో, సుఖాలు వస్తాయో, అజ్ఞానం వస్తుందో, జ్ఞానం వస్తుందో, ఈ ప్రపంచం ఎన్ని ఒడిదుడుకులుగానన్నారా అని ఎప్పుడు చెల్లించరాదు. హృదయాన్ని అద్దములాగా పెట్టుకోవాలి. అద్దంలో ఏదాన్ని నేర్చినా చూపిస్తుంది కానీ అభిమానిస్తుందా? అద్దం ఏదాన్ని అన్నారని చూపిస్తుంది, నీ ముఖం ఎట్టుండేది నీకు చూపిస్తుంది. ఇది నాదేనని పట్టుకోదు. అది నాదేనని పట్టుకునే గుణం అద్దానికి లేదు. అందుకే మనలో ఈ బంక ఒకటి ఉంది, పట్టుకునే బంక. అది ఒక్కటి పోయినాదంటే ఈ ప్రపంచం అంతా కూడా నీ హృదయంలో వాటి రూపాలు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఏది కూడా బాధ పెట్టకుండా ఉంటుంది. అట్లా విమలగంధ పుష్పాంబరం, ఆ విమలగంధం అనేటువంటి యొక్క ఆ సుగంధ పుష్పాలను, ఆ తెల్లటి వర్ణము కలిగినటువంటి హృదయం అనేటువంటి ఆకాశము కలిగి ఉండేటువంటి వాడు. ప్రసన్న వదనేక్షణం సకల దేవతా రూపిణం. ప్రసన్న వదనము కలిగిన వాడు సంతోషమైన ఈ క్షణముల చేత శిష్యులను కరుణామృత దృష్టితో చూసేటువంటి వాడు.
సకల దేవతారూపుడు. ఇప్పుడు ఇంట్లో ఉండే దేవతలందరూ ఎవరు రూపమైనవి? జ్ఞానమునకు కూటస్థుడు, మనస్సుకు చంద్రుడు, బుద్ధికి బృహస్పతి, చిత్తమునకు క్షేత్రజ్ఞుడు, అహంకారానికి రుద్రుడు. ఎవరైనా ఈ రూపాలన్నీ. సమాన వాయువుకు జయుడు, వ్యానవాయువుకు విశ్వయోని, ఉదానవాయువుకు అజుడు, ప్రాణవాయువుకు విశిష్టుడు, అపానవాయువుకు విశ్వకర్త. ఈ దేవతలంతా ఎవరైనారు? ఆ గురుశక్తి కావాల్సిందే కానీ ఇంకొకటి కాదు కదా. అందువలన బృహదారణ్యంను అనుసరించి చూస్తే దేవతా దూషణ చేయవద్దు అంటారు. ఎందుకంటే దేవతలంతా నీకు సేవకులై స్వరూపమై ఉండారు. సూర్యుడు మాయ అంటే అనుకో గుడ్డి కళ్ళు అవుతాయన్నాడు, కళ్ళు పోతాయని. అష్టదిక్కులు మాయ అంటే శివులు వినపరాకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది. కాబట్టి వాళ్ళ అనుగ్రహం పోతే నువ్వు చెడిపోతావురా, కాబట్టి మాయ అనొద్దు. అగ్ని మాయ అన్నావనుకో వాక్కు పోతుంది. జలం మాయ అంటే రసం పోతుంది నాలుకలో. అందువల్ల ఇవన్నీ కూడా నీకు సేవ చేసేకు ఉన్నాయి కాబట్టి నీవు వాటన్నిటిని అనుభవిస్తాండావు కాబట్టి సకల దేవతా రూపంతో గురుస్వరూపం ఉన్నది కాబట్టి ఏ దాని నువ్వు దూషణ భూషణలు లేకుండా నీదైన మార్గములో నీకు గురువు ఏ మార్గం చెప్పినాడో ఆ మార్గంలోనే నిర్మలంగా పోవాలి. ఏదైనా అవసరం ఉండదు. దూషణ భూషణ చేస్తే నీలోనే అర్థము దూషించుకోవడం, అర్థం భూషించుకోవడం ఒక రూపమే అవుతుంది. కాబట్టి సృష్టిని అర్థం చేసుకోవాలని స్మరేచ్చిరసి హంసగం తదభిధాన పూర్వం గురుం, అటువంటి యొక్క స్వరూపాన్ని స్మరిస్తాను, అటువంటి పదాన్ని, అటువంటి గురుపదాన్ని పొందుతానని చెప్పారని మనకు ఈ ప్రథమాధ్యాయాన్ని అనుష్ఠాన పద్ధతిలో ఎందుకు చెప్పినారు? ఈ హంస ఇన్ని శరీరాల్లో ఎట్లా నటిస్తుంది? మరి దీంట్లో పుట్టిన జ్ఞానాలే కదా అన్ని. సంకల్ప వికల్పాలు, మానావమానాలు, జ్ఞానాజ్ఞానాలు, బంధమోక్షాలు, సుఖ దుఃఖాలు సర్వము కూడా దీని నుంచి ఆవిర్భవిస్తాయి. కాబట్టి ఈ గురుతత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నప్పుడే బోధపడుతుంది, కానీ లేకపోతే ఎంతటి వాళ్ళకు కూడా బోధపడదు. ఇక్కడ నుండి మనకు పంచపూజలు చెప్తాడు. ఈ పంచపూజలు ఆ గురువుకు భావనా రూపంలో ఎట్లా చేయాలా, భౌతికంగా ఎట్లా చేయాలా అని చెప్పని అందులో ఇక్కడ మలయాళ స్వయంలో పుస్తకంలో ముందు స్నానాన్ని పెట్టి జలతత్వాన్ని 2 చోట్ల తీసుకొని, ఒకటి స్నానం దగ్గర, ఒకటి అమృత నైవేద్యం దగ్గర తీసుకొని చెప్తారు. దాని గురించి మీరు ఓం అంబాత్మనే రసతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. అంబాత్మకం అమృత నైవేద్యం, అంబాత్మకం స్నానం సమర్పయామి. ఇక్కడ జలతత్వముతో ఏం చేస్తాము బాగా ఆలోచన చేస్తే, ఓం అనేటువంటి బీజం చేత జనించినటువంటి జలతత్వాన్ని ప్రకృతిలో ఆనందము కలిగే నిమిత్తమై గురుదేవునికి శిష్యుడు ఈ జలము చేత స్నానం చేపిస్తాడు. ఇది అంబాత్మకం జల స్నానం సమర్పయామి అని మానస పూజలు. అతి తక్కువగా కేవలం పంచభూతాలనే పూజా ద్రవ్యాలుగా చేసి ఆ గురుస్వరూపాన్ని అఖండ చైతన్య పరమాత్మగా చేసి ఒక్కొక్క భూతాన్ని ఒక్కొక్క వస్తువుగా గురువుకు సమర్పించి పంచభూతములనే బంధమును వదిలిపెట్టి ఆత్మస్వరూప స్థితి పొందేదానికి ఈ తెలియజేసినారు. అట్లనే లం పృథివ్యాత్మనే గంధ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమః. పృథివ్యాత్మకం గంధం సమర్పయామి. ఇప్పుడు భగవంతునికి పంచభూతాలు శరీరమయ్యే ఉంటే శిష్యుడును సమర్పయామి దానికి కారణమేమి? ఇందులో శిష్యుని ఏమన్నా సొమ్ములు ఉన్నాయా? ఇదేమన్నా ఒకటైనా పుట్టించుకున్నాడా? ఎందుకు ఇట్లా అంటే మనకు ఆ పరమాత్మ నుండి పంచభూతాలలో ఉండేటివి పంచ తన్మాత్రల రూపంలో జీవునికి బంధహేతువులై ఉన్నాయి. అవి పూజా ద్రవ్యాలుగా చేసి గురువుకు సమర్పిస్తే ఈ బంధం మనకు పోతుందనే నిమిత్తంతో చేయాల్సిందే, కానీ లేకపోతే స్వామికి స్నానం లేక మలినమై ఉంటే నేను చేయించినానని కాదు. ఇప్పుడు పృథ్వీతత్వంతో ఉండేటువంటి కర్మేంద్రియాలు ఉన్నాయి మనకి. కర్మేంద్రియాల వాసన చేతనే జీవుడు బంధింపబడి ఉన్నాడు. మరి ఈ కర్మేంద్రియాలనే వాసన నేను ఎట్లా తప్పించుకోవాలా, ఇది నేను ఎట్లా పోగొట్టుకోవాలంటే దీన్ని గంధముగా చేసి ఈ శరీరానికి, ఈ ప్రపంచానికి ఆధారభూతంగా ఉండి అజ్ఞానం నుండి తప్పించి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ గురుదేవునికి ఈ కర్మేంద్రియాల మీద ఉండే భ్రాంతిని, వాసనను
గంధముగా చేసి గురువుకు సమర్పిస్తే కర్మేంద్రియ బంధము నాకు తప్పవుతుంది, గురువుకు పూజ చేసిన పుణ్యము లభ్యమవుతుందనే ఉద్దేశం చేత ఆ పృథ్వీతత్వాన్ని గంధముగా చేసి గురువుకు సమర్పయామి. అట్లే హం ఆకాశాత్మనే శబ్ద తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమ ఆకాశాత్మకం పుష్పం సమర్పయామి. ఇప్పుడు ఆకాశతత్వం ఉంది హం అనే బీజం చేత. మనకి ఈ బీజాలు మీకు బ్రహ్మాండ సాంఖ్యంలో చెప్పినాం. ఆకాశానికి హం బీజము, వాయువుకు ఎం బీజము, అగ్నికి రం బీజము, జలమునకు ఓం బీజము, పృథ్వీకి లం బీజం అని. ఈ బీజాలతో ఉండేటివి తన్మాత్రలు, భూతాలు. ఆ భూతాలు ఈ యొక్క తన్మాత్రల భ్రాంతి జీవునికి బంధం హేతువులు. అందువల్ల ఇవి పూజా ద్రవ్యాలుగా చేసి పెడతా ఉన్నాడు. ఇట్లా భావాన్ని ఎప్పుడైతే మనం చేసుకుంటా అర్థం చేసుకుంటా వస్తామో మనకి ఈ స్థితి చక్కగా కలుగుతుంది. ఇప్పుడు ఆకాశతత్వంతో పుట్టినటువంటివి అంతర్యేంద్రియాలు. యావవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞానము. ఈ యొక్క 5 అంతర్యేంద్రియముల ఉండే భ్రాంతి చూసుకొని నిజమైన బంధం వేరే ఏం కాదు. ఈ 5 నిన్ను ఊరికే ఉన్నీవు, నువ్వు చైతన్య స్వరూపునివే. రాజుగారు ఊరికే ఉంటే మంత్రులు ఎట్లా అన్నీ వచ్చి చెప్తా అంటారో దేశంలో ఉండే సమాచారాలన్నీ ఈ పరమాత్మ రాజుకి ఈ 4 చారకులు ప్రపంచాన్నంతా చుట్టేసుకొని వచ్చి అన్ని రాజుకు చెవిలో పోస్తూ ఉంటారు. అందుకే ఇది శాంతి లేకోకుండా అవుతుంది. ఇదిగో ఇట్లా ఆత్మశాంతికి దూరం చేసి భ్రాంతిని కలిగించేటువంటి ఉండాయే ఈ అంతరేంద్రియాల మీద ఉండే ఆశ, భ్రాంతి, మమకారం ఇది పుష్పముగా చేసి నీకు సమర్పిస్తాను స్వామి. ఇంతటితో నాకు ఈ అంతరేంద్రియం అనే బంధం తొలగిపోతుంది, నీకు పుష్పము సమర్పించిన పుణ్యము వస్తుంది. అట్లా ఎం వాయువాత్మనే స్పర్శ తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమ వాయువాత్మకం ధూపం సమర్పయామి. ఏ దానికి అదే ఇది. ఇప్పుడు వాయుతత్వం ఎట్లా ఉన్నది మనలో? సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపానములు అనేటువంటి 5 వాయువులుగా ఉన్నాయి. ఈ పంచప్రాణాలు మీద ఉండే భ్రాంతి ఇన్ని అనర్థాలు. అందులో మానవునికి ఈ ప్రాణం మీద తీపి ఎక్కువ. ఎన్ని ప్రాణాలు తీసైనా సరే నా ప్రాణం ఉండాలని బుద్ధినికి ఉంటుంది. అందుకే ఆ ప్రాణం మళ్ళీ వాడు ఏమి చేయడు, ఆ తిన్ని భూవే తింటాడు, ఆ తిన్ని నిద్రే ఉంటుంది. ఇంకో 1000 ఏళ్ళు బతుకు ఇంతే. ఈ బట్టే, ఈ కూడి, ఈ నిద్రే. కానీ నేను ఇక్కడే ఉండాలా, నేను బతికే ఉండాలా, అందరూ సావని గాక. ఇది దుర్మార్గ బుద్ధి. ఈ బుద్ధిలో ఏమన్నా సాధించిన ఎక్కువ బతికినందుకు ఏం చేసినామంటే ఏం చేయాలి స్వామి, ఎన్నాళ్ళు చేసినా ఇది. కొందరు అంటారు ఇంకెన్నాళ్ళు బతికినా ఇంతే కదా స్వామి, ఇంక ఏం సాధించదు, సస్యకంగా ఏం తప్పేముంది అనేవాళ్ళు అంటారు, ఇసుగు చెందిన వాళ్ళు. మరి ఇన్ని రోగాలు మూసుకుంటా ఇన్ని భ్రాంతులు పడతా ఉన్నారంటే ఈ ప్రాణం మీద అంత ఆశ ఉందయ్యా. కాబట్టి గురుదేవా ఈ ప్రాణం మీద ఉండే భ్రాంతి ఉందే, నాకు పంచప్రాణాలను నీకు ధూపముగా ఊదికడ్డీలు వాసనగా వేసి సమర్పిస్తాను. నాకు ఈ పంచప్రాణాల మీద ఉండే భ్రాంతి తొలగిపోని నీకు ధూపం సమర్పించిన పుణ్యం రాని. ఆ పుణ్యం వస్తేనే ఇది పోయేది, లేకపోతే పోదు. పాపపుణ్యాలు ఏడున్నాయి అంటారు. పాపపుణ్యాలు లేవనేవాడు తెలియనోడే తప్ప వాడు అవమానించేటప్పుడు నువ్వు ఊరికే ఉంటే పాపం లేనివాడే. అవమానిస్తే దిక్కు లేని ఆగ్రహం వస్తుంది, ఇంక నీకెక్కడ లేదు. ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు దాని మీద బాధ వస్తుందో అదే పాపం. పాపం అనేది ఏమన్నా ఒకటి దయమాకట్ల వస్తుంది, గద్దాకట్ల అట్లెప్పటికి రాదు. హృదయము ఎప్పుడు ఇంకొక విషయానికి బాధపడుతుందో వాడంతా పాపాత్ముడి, తాపము అనుభవించేవాడు. అందుకే బుద్ధుడు ఏమి లేవన్నప్పటికీ కూడా పాపపుణ్యాలు లేవనలేదు. ఎందుకంటే మానవమానాలను భరించే శక్తి సామాన్యంగా ఎవరికి జ్ఞానులకు ఉండదు. అజ్ఞానులకు అసలే ఉండదు. జ్ఞానులకు ఎంత అహంకారం అనుకున్నారు. మన చరిత్రలన్నీ చూడండి, అందరు కోపతాపాలకు గురైన వాళ్ళే. అందుకు పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారి. ఎరుకైన వాడు ఎవడైతే ఉండాడో వాణ్ణి ఉంటాయి, ఎరుకని ఇడిసిన వాణ్ణి ప్రాపింపవన్నాడు. తాను లేడు కాబట్టి తనకు సుఖము లేదు, దుఃఖము లేదు, పాపము లేదు, పుణ్యము లేదు. కానీ తాను ఉండి పాప పుణ్యాలు లేవనేటువంటి వాడు లేడు. అందుకే అగ్నిహోత్రం మిందేస్తే చిన్నగా ఉండరాదా, అవమానించేటప్పుడు సన్మానించేటప్పుడు ఒక తీరుగా ఉండరాదా, పాముని మీద వేస్తే ఒక రీతిగా ఉండకూడదా, సుఖదుఖాలు ఎంటాడుతా ఉన్నా పాపపుణ్యాలు లేవని వాదించడం మూర్ఖవాదమని పండితారాధ్యులు అంటాడు. కాబట్టి అందువలన పాపపుణ్యాల యొక్క ప్రసక్తి ఎక్కొస్తుందంటే అక్కడ. కాబట్టి ఈయన ధూపాన్ని చేసి ఈ పంచప్రాణాల మీద ఉండే భ్రాంతిని ఎప్పుడు గురువుకు సమర్పిస్తాడో అది ఈయన సొమ్మెనని భావించి
తాను దాని యొక్క భ్రాంతి నుండి తప్పుకొని ఉంటాడో అప్పుడు వాడు పునీతుడైతాడు. ఠం తేజాత్మనే రూపతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమ. రమ్ము కదా, రం తేజాత్మనే రూపతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమ. తేజాత్మకం దీపం సమర్పయామి. ఇక అగ్నితత్వం ఉంది నాలో. ఇది రమ్మనే బీజంతో పుట్టినటువంటి అగ్నితత్వం. ఈ అగ్నితత్వంతో పుట్టినటువంటి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణం అనేటువంటి ఈ జ్ఞానేంద్రియముల మీద ఉండే మమకారమే మనకి ఈ పొద్దు ఇంట్లో ఫర్నిచర్ ఎందుకు పెరిగిందప్ప? ఏం ఆకలి తప్పులు తీరుస్తాయి అవన్నీ? ఏం లే, అన్ని ఇండ్లు సందు లేకుండా తెచ్చిపెట్టుకున్నాం. టీవీలన్నీ తెచ్చిపెట్టుకునింది ఈ కండ్ల కోసమే. అలంకార వస్తువులు, పటాలు, ఏ సుందరమైన వస్తువులన్నా కానీ ఇంట్లో స్థలం లేదని తెలిసి కూడా తెచ్చిపెట్టుకుంటాం. పాతవన్నీ బుట్టలే వేస్తాంలే, కొత్తవి తగిలించుకుందామంటారు. ఇట్లా ఈ రకంగా ఈ జ్ఞానేంద్రియాల కోసమే ఇవన్నీ. శ్రోత్రమునకు కొన్ని, నేత్రమునకు కొన్ని, జిహ్వకు కొన్ని, గ్రాణమునకు కొన్ని, చర్మానికి కొన్ని. ఇట్లా జ్ఞానేంద్రియాల మీద ఉండేటువంటి భ్రాంతిని అంతా చేసి స్వామి ఈ రూపతన్మాత్రతో వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలన్నిటి మీద మమకారము, ఆ మమకారం అనే భ్రాంతిని నేను నీకు దీపముగా చేసి సమర్పిస్తా స్వామి. దీపం సమర్పించినట్లే చేసిరు కదప్ప. అందువలన ఆ దీపముగా ఎప్పుడు సమర్పిస్తావు, జ్ఞానేంద్రియాల మీద ఉండే భ్రాంతి తొలుగుతుంది. ఆ దీపము నీకు సమర్పించిన పుణ్యం దక్కుతుంది. ఠం పెట్టినారన్నమాట. ఠం అమృతాత్మనే అమృత తన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమ. అమృతాత్మకం నైవేద్యం సమర్పయామి. ఇక్కడ నైవేద్యానికి అమృతం అని పేరు. ఎందుకు అమృతం అంటే మన శరీరములో ఉండేటువంటి యొక్క సకల అవయవాలకు, సకల దేవతలకు అమృతాన్ని తయారు చేసేది ఆహారంతోనే, వేరే ఏం కాదు. ఈ ఆహారం ఎప్పుడు మదనమవుతుందో గర్భకోశములో అది అమృతముగా మారి నకసిక పర్యంతము అన్ని అవయవాలకు శక్తినిస్తాడు. అందువలన రసతన్మాత్రతో కూడుకున్నటువంటి ఈ జలభూతముతో ఉద్భవించిన ఈ ఆహారమునంతా కూడా మీకు నైవేద్య రూపంలో సమర్పిస్తాను. అది అమృతతత్వము. అది మొట్టమొదటి అమృతతత్వము మెదడులో ఉండేటువంటి ఆ గురుశక్తికి అతి సూక్ష్మమైన రసం పోతుంది. మళ్ళా రక్త మాంసాలకు మధ్య రకమైనటువంటిది పోతుంది. ఇంకా తర్వాత ఇంకా స్థూలంగా ఉండేది బయటికి పోతుంది. ఎందుకంటే మనకిప్పుడు మొట్టమొదట ఈ ఖనిజవాయువులు వచ్చినప్పుడు, ఆ సహజవాయువు బయటపడినప్పుడు మొట్టమొదట పెట్రోలు ఏరోప్లేన్లకి వాడతారు. అది అతి సున్నితమైన పెట్రోల్. అది అంత అంటే దగ్గున మండుతుంది, చాలా తేలికైన పదార్థం. ఇంకా తర్వాత వచ్చే పెట్రోలు కార్లకు వాడతారు, దీంట్కి వాడతారు, అంటే కొంచెం తక్కువ. ఇంకా ఆ తర్వాత దాంట్లో పుట్టేటువంటి డీజిలు ఇది మొరట బస్సులకి అన్నిటికీ, దీంట్కి కొక్కిరి మిషన్లకి దీంట్కి వాడతారు ఈ బరువుగా. ఇంకా దాంట్లో తక్కువగా ఉండేది కిరసనాయిల్ అవుతుంది, ఇంకా దాని తక్కువ కురుడాయిల్ అవుతుంది, ఆ తర్వాత తార్స్ అవుతుంది రోడ్లకు వేసేది. ఒకే వస్తువులో ఇట్లా ఎట్లా అవుతుందో అట్లా ఈ అమృతం మనం చేసేటువంటి భోజనము సూక్ష్మాతి సూక్ష్మ రూపమైన గురుశక్తికి చేతనమైన అమృతాన్ని ఇస్తుంది. దేవతా స్వరూపమైనటువంటి ఇంద్రియాల్లో ఉండేదానికి తేజస్సును ఇస్తుంది. ఇంకా పైన ఉండేటువంటి ఇంద్రియాలకు మొరటమే బలమునిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది, తర్వాత పోతుంది. కాబట్టి ఇది అమృత నైవేద్యంగా నీకు సమర్పిస్తాను. ఇక సర్వాత్మనే సర్వతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే శ్రీ గురుదేవాయ నమ. సర్వాత్మకం సర్వోపచారాన్ని సమర్పయామి. ఈ సర్వతన్మాత్రలను ఒకటిగా చేసి సర్వోపచారాలకు సంకేతముగా ఇవన్నీ నీకు సర్వోపచారములతో మంగళహారతి చరణముతో ఇది పూర్తి చేస్తామని చెప్పనని ఇట్లా పంచపూజలు చేసి, ఆ పంచపూజలు చేసిన తర్వాత ఆ గురుస్వరూపమున యందు ఎట్లా ఉన్నదని ఆ గురుమాల మంత్రాన్ని, ఇది ఎందుకంటే గాయత్రి మంత్ర రూపానికంటే ఎక్కువ ఉంటుంది. ఇది 50 అక్షరాల పైన 50 అక్షరాల వరకు ఉంటుంది. కాబట్టి గాయత్రి డబల్ అవుతుంది.
దీన్ని ఒక 24 సార్లు హాయిగా చక్కగా మంత్రం ఇంకే చింత లేకోకుండా చేస్తేగిన ఆ శక్తి అంతా మనకు శరీరం అంతా ఎట్లా నిండుగా ఉందో, భావం ఎట్లా ఉంటుందో, మనస్సు ఎట్లా ఉంటుంది అనేటువంటిది మనకు తెలియబడుతుంది. అందుకు ఇక్కడ గురుమాల మంత్రంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్ర ఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. ఇందుకు ఇటువంటి గురుతత్వాన్ని మనం చక్కగా అవగాహన చేసుకొని అర్థయుక్తముగా భావిస్తూ ధ్యానం చేస్తే మనం అటువంటి ఫలితాన్ని పొందుతాం. కాబట్టి ఈ గురుమాల మంత్రం యొక్క అర్థం ఎట్లా ఉంటుంది? ఒక మంత్రమును తయారు చేసేటప్పుడు దానికి ఇచ్చే ఫలితాన్ని 4 కోణముల నుండి బాగా పరిశీలించిన తర్వాత దాన్ని మంత్రము రూపొందిస్తారు. అందుకే ఋషులు చేసినటువంటి దాన్ని శృతి ధర్మాన్ని ఎవరు కూడా కాదనకుండా ఆలోచించి దాన్ని నిర్ణయిస్తారు. అట్లా నిర్ణయించినటువంటి తత్వాన్ని మీరు ఈ మంత్రం ద్వారా వినవచ్చు. ఇప్పుడు ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ అని చెప్పని మనము వాడతాం. ఇప్పుడు ఓం నమ శ్రీ గురుదేవాయ అనేటువంటి యొక్క పదానికి చక్కగా గురువుకు మాత్రము నమస్కారం అనే పదం వాడతాం. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, ఇంద్రాది దేవతలు కానీ, సప్త ఋషులు కానీ ఇటువంటి యొక్క కోణములన్నీ దాటిన తర్వాత ఈ అన్నిటికంటే పెద్దదైన తత్వము ఎక్కడ నిర్ణయం అవుతుందో దాన్ని గురుస్థానంగా నిర్ణయిస్తారు. గురువు అంటేనే అన్నిటికంటే గొప్పది. ఈ సృష్టిలో దానికంటే ఇంకేది గొప్పది ఉండకూడదు. దానికంటే గొప్పది ఉంటే అది గురువు కాదు. అన్నిటికంటే అదే గొప్పదిగా, అదే పెద్దదిగా నిలబడినప్పుడే దానికి గురువు అనే పేరు వస్తుంది. అట్లా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశాది పంచభూతముల కంటే ఆత్మ గొప్పది. కాబట్టి ఆత్మే తానే ఆత్మగా ఏమాత్రం సందేహం లేకోకుండా అర్థం ఆత్మకు తనకు అభిన్నమైనటువంటి భావం తెలిసినటువంటి వారే గురుస్వరూపం. అందుకు గురువు అనే పదానికి ఈ పంచభూతాలు నవఖండ భూమండలానికంటే, నవగ్రహాల కంటే అధికమైన తత్వము, అన్నిటికీ ఆధార వస్తువుగా ఉన్నటువంటిదే మనకు గురువు అనే స్వరూపం అర్థమవుతుంది. అందువల్ల గురువు అనేటువంటి స్వరూపం చక్కగా అర్థమైనప్పుడు దాన్ని సంశయరహితముగా, అనుమానరహితముగా దాన్ని మనం వికరణ శుద్ధిగా నమ్మేకి వీలవుతుంది. అందుకట్లా శ్రీ గురుదేవాయ అన్ని తర్వాత పరమ పురుషాయ. పరమ పురుషుడు, పురుషులంటే 84 లక్షల జీవులు. ఈ 84 లక్షల యొక్క జీవులన్నిటిని కూడా వారి వారి హృదయ స్థానములో ఉండి అన్నిటికీ కావలసినటువంటి అభీష్టాలను నెరవేర్చి ఇచ్చేవాడు. కాబట్టి పురుషులకు ఆధారభూతంగా ఉండి పురుషులందరినీ రక్షించేవాడు కనుక ఆయనకు పరమ పురుషుడు అని పేరు వచ్చింది. అందువల్ల పురుష ప్రయోగం చేస్తూ పరమ పురుషాయ అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపుడనే పురుషుడే కానీ ప్రకృతి సంబంధమైనటువంటి పురుషుడు కాదు. ఈ ప్రకృతి సంబంధమైన పురుషులందరికీ కోరికలు, భ్రాంతులు, ఆశాపాశములన్నీ ఉంటాయి. వీటన్నిటినీ నెరవేర్చేవాడు కనుకనే ఆయనకు పరమ పురుషాయ. సర్వదేవతా వశీకరాయ అన్నాం. సర్వదేవతల వశీకరం ఎట్లా ఉంటుంది, ఈ దేవతలంతా గురువుకి ఎట్లా వశమై ఉంటుంది అనే దానికి ఒక ఇతిహాసము ఉన్నది. ఎట్లంటే కేనోపనిషత్తులో ఒక చిన్న కథ ఉంది. ఒకసారి దేవదానవులకు యుద్ధం అయిన తర్వాత రాక్షసులను జయించినాక దేవతలంతా విజయోత్సవం అనే పండుగ చేసుకుంటా అంటారు. విజయోత్సవం అనే పండుగ చేసుకునేటప్పుడు వీళ్ళ ప్రతాపాలు ఒకరికంటే ఒకరు గొప్పగా చెప్తుంటారు.
నేను వాడిని చంపితే ఈయన్ని చంపితే, నేను ఇట్లా కొడితే అట్లా కొడితే, నా ఎంత బలవంతులు లేరు అట్లా ఇట్లా అని. అరే వీళ్ళు దేవతా పుట్టి దేవతలై ఉండి కూడా దైవశక్తిని విస్మరించి కేవలం దేహభ్రాంతితో మాట్లాడుతున్నారు కదా, వీళ్ళకు కనువిప్పు కలిగించాలని చెప్పానని అప్పుడు పెద్ద యక్ష రూపంలో కనబడతాడు. ఎవరు? ఈ పరమేశ్వరుడు గురుదేవుడు. అప్పుడు దేవేంద్రుడి పీఠం ముందర అది ఎప్పుడు ఆవిర్భావం అయితేనే ఆ స్వరూపము దేవేంద్రుడికి దడబుట్టి, ఏమిరా అంత జయించినామని ఇప్పుడే అనుకుంటా అంటాం కదా, ఇదేదో పెద్దగా వచ్చింది చూడప్ప, పోయి నువ్వు జయించినాము అని చెప్పని చెప్తాడు వాయుదేవునికి. వాయుదేవుని పోయి చెప్తానే ఈయన అంటాడు, వరి ఎవర్రా నువ్వని అంటాడు పోయి వాయుదేవుడు. నువ్వు ఎవర్రా అంటాడు. నన్నే తెలియదా? నన్ను మళ్ళీ నువ్వెవరు అంటావా? నేను తలుచుకుంటే 14 భవనాలను సుడి చుట్టి పారేసేవాడిని, సముద్రంలో పారేస్తాను నేను వీళ్ళందరినీ ఎత్తకపోయి. అంత శక్తి సామర్థ్యాలు నుండి వాయుదేవుని పట్టుకుని నువ్వెవరు అంటావా అన్నాడు. ఓహో అంత శక్తి ఉందా నీకు అన్నాడు. అవు మరి ఏమనుకుంటావు నా శక్తి అంటే అంటాడు. సరే తన శక్తి తను వాపసు తీసుకున్నాడు. అక్కడ చిన్న ఒక గడ్డిపోసు ఉంటే ఇస్తాడు. ఆ గడ్డిపోసు ఆడేసి దీన్ని కదిలినైనా నీ శక్తి చూస్తానని చెప్పిన అంటాడు. వీడు ఏమేం పోరాడినా గడ్డిపోస కదిలాడు. కష్టపడి చూసినాడు చేతనైనంత, మనసనంగా పోయి కుర్చీలో కూర్చున్నాడు. అంగీకరించేదానికి ఆ సౌండ్ దెబ్బ పెట్టి పోయి ఆ పీట మీద కూర్చుంటాడు. కూర్చుంటానే దేవేంద్రుడు అనుకున్నాడు ఇదేమో ఓటమి అంగీకరించినాడు, వచ్చి కూర్చున్నాడని. అగ్నిదేవ నువ్వు పోయి చూడుకోడు అంటాడు. ఈడట్టి అంటాడు పోయి, ఎవర్రా నువ్వు అంటాడు. నువ్వెవర్రా అంటాడు. నేనే తెలియదా? అగ్నిదేవుని నేను తలుచుకుంటే 14 భువనాలను భస్మీపటలం చేసేస్తా అంటాడు. ఓహో అంత శక్తి ఉంది నీకు అంటాడు. అవును అంత శక్తి ఉంది నాకంట. సరే ఆడుండే గడ్డిపోసి ఇట్లా ఇస్తాడు. దీన్ని దగ్ధం చేయడానికి నువ్వు ప్రపంచం అంతా దగ్ధం చేసినట్లు భావిస్తానంటాడు. తన శక్తి తను వాపసు తీసుకుని ఆ గడ్డిపో వేస్తానే ఏమేమో పోరాటాడు. ఆ గడ్డిపోగు అంటుకోదు. అప్పుడు మట్టికి పోయి కూర్చుంటాడు కుర్చీలో. సరే వీళ్ళిద్దరు ఓడిపోయినారంటే ఇంకా నాతో కాదని దేవేంద్రుడికి లెక్కాచారం. పోయి నమస్కారం చేస్తాడు. ఎవరు స్వామి నువ్వు రాక్షసుడు కాదు, నువ్వెవరు అంటాడు. అప్పుడు వెంటనే ఉమాదేవి ప్రత్యక్షమై పక్కన, మూర్ఖులారా, దేవతా జన్మలు ఎత్తి కూడా మీకు దేహభ్రాంతులతోనే మాట్లాడుతుంటారు. అట్లా ఉండకూడదు. అది అఖండ పరమాత్మ శక్తి నుండి మేము జీవిస్తామనే జ్ఞానం లేదు మీకు అని చెప్పని చెప్తే అప్పుడు ఆ ఉమాదేవి జ్ఞాపకం చేసింది కాబట్టి ఆయన స్తోత్రం చేసి ముక్తాడనమాట. అట్లా దేవతలంతా కూడా ఈ శరీరములు ఎట్లా ఉండారు. ఇప్పుడు చేతులకు దేవేంద్రుడు, కాళ్ళకు ఉపేంద్రుడు, అట్లనే వాక్కుకు అగ్నిదేవుడు, గుహ్యమునకు బ్రహ్మ, గుదమునకు మృత్యువు, అష్టదిక్పాలకులు శ్రోతలకి, త్వక్కుకు వాయుదేవుడు, జిహ్వకు వర్ణుడు, నేత్రాలకు సూర్యుడు, అంత దేవతలు ఉండాలి కదా. ఈ మొత్తం ఈ దేవతల శక్తి అంతా పండుకున్నప్పుడు ఆ సద్గురువుడు వాపసు తీసుకుంటాడు. అంటే తన శక్తి తాను వాపసు తీసుకున్నప్పుడు ఈ దేవతలంతా ఏం చేస్తారు? నేను ఇంత గొప్పవాడిని అనేవాడు రెప్ప పేకెత్తలేడు. నేను కొండలు ఎత్తుతా, గుండెలు ఎత్తుతా, ఇరుసు ఎత్తుతానని తన చెయ్య తను పీకెత్తలేడు, తప్పున పడిపోతుంది. అంటే ఇది ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఆ సద్గురువు శక్తి ఆ సహస్రారములో నుండి అఖండ చైతన్య గురు పరమాత్మ శక్తి శరీరము నకశిక పర్యంతం వ్యాపించినప్పుడు ఈ అన్నిటికీ శక్తి వస్తాండే కానీ లేకపోతే ఏ దానికి శక్తి లేదు. అన్నీ ఉండి శవం ఎట్లా పడిపోతుందో పని చేయలేకుండా అట్లా అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు మనకు సర్వదేవతా వశీకరుడు ఎవరు? ఈ సృష్టి స్థితి లయాలలో పిండ బ్రహ్మాండాలకు ఈ కనబడేటువంటి దివ్యశక్తులన్నిటికీ ఎవరు మూలము అంటే ఈ గురు పరమాత్మ. అందుకే ఆయనకు సర్వదేవతా వశీకరాయ, సర్వ అరిష్ట వినాశాయ. సర్వ అరిష్టములు మనకు శారీరకానికి మానసుకు ఎప్పుడు కూడా నిరంతరము అరిష్టాలు వస్తూనే ఉంటాయి. ఈ అరిష్టములు ఎలా తొలగించుకోవాలా? ప్రతి చిన్న పనికి, ప్రతి చిన్న కష్టానికి లేస్తానే మనం పని మొదలు పెట్టేటప్పుడు దైవానికి నమస్కారం చేసుకుని పెడతాము. ఎందుకట్లా పెడతాము అంటే నాకంటే అతీతమైనటువంటి ఒక దివ్యశక్తి ఉన్నది. అందుకే అది సర్వారిష్ట వినాశకు, అన్ని అరిష్టములు పోగొట్టి సుఖశాంతులు కలిగించే శక్తి
దానికి ఉన్నదనే ఉద్దేశం చేతనే దాన్ని మనము పెడుతున్నాం. అట్లా ఇప్పుడు అట్లు అర్థం చేసుకున్నటువంటి వారికి ఈ గురు మంత్రంలో ఉండే రహస్యం చక్కగా తెలియబడుతుంది. సర్వదేవత వశీకరుడు, సర్వారిష్ట వినాశకుడు, సర్వమంత్ర ఛేదనాయ. సర్వమంత్రాలను ఎట్లా ఛేదిస్తుంది ఇది? 37 కోట్ల మంత్రాలు దీనికి ఉన్నది. ఈ 7 కోట్ల మంత్రములు ఇది సృష్టి చేస్తుంది. మనకు 7 ఇంద్రియములు ఉన్నాయి. తలకాయ, ఈ తలకు ఉండేటువంటి ఈ 7 ఇంద్రియములు అన్ని మంత్రాలు పుట్టించేటివి. ఏది చూస్తే అక్కడ మంత్రం మొదలవుతుంది, దాన్ని చింతిస్తుంది, దాన్నే చేస్తుంది. ఈ 7 కోట్ల మంత్రాలు 7 ఇంద్రియములలో ఉత్పత్తి అయ్యేటువంటి మంత్రాలు అన్నీ కూడా చిత్తాన్ని భ్రమింపజేస్తాయి. ఈ చిత్త విభ్రమ కారకమవుతాయి. ఏకమేవ పరో మంత్రం, ఈ అన్నిటికంటే పరమైనటువంటిది ఏకమైనటువంటి మంత్రము ఈ గురు మంత్రం. ఈ గురు మంత్రాన్ని ఎప్పుడు జపిస్తే సర్వమంత్ర ఛేదనాయ. అన్ని మంత్రములు ఎందుకు రహితమవుతాయంటే అన్ని మంత్రములు ఉండి లేనివైతాయి. ఒక గురునామస్మరణ అర్థం చేసుకొని చక్కగా ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో అప్పుడు మిగతా మంత్రములు స్మరించాలంటే బుద్ధి కూడా పుట్టదు. ఎందుకు పుట్టదు? మంత్రాల మీద వైరాగ్యమో ఏమి కాదు. అంటే దాంట్లో సత్తా లేదు, అది శక్తిహీనమైనటువంటివి అనే భావం ఎప్పుడు భక్తునికి అర్థమవుతుందో గురుమంత్రము సిద్ధిస్తుంది. ఆ గురుమంత్ర సిద్ధి ఏకమంత్ర స్థితి, ఒకే మంత్రం. అందుకే అది సర్వమంత్ర ఛేదనాయ. అన్ని మంత్రములను కూడా ఛేదించే తత్వం దానికి ఉన్నది. ఆ సర్వమంత్ర ఛేదనాయ అయిన తర్వాత ఇది త్రైలోక్యం వశమానాయ స్వాహ. అంటే ఏమి అన్నప్పుడు ఈ త్రైలోక్యం వశము కావాలి, 3 లోకములు నాకు ఆధీనం చెయ్యి. అందుకు నేను జపాన్ని మీకు వినియోగం చేస్తూ ఉన్నాను. సద్గురువును ఏం ఆశ్రయించి చేస్తాం మనం ఇది అంటే, ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఇప్పుడు ముఖస్థానమును ఆధారంగా చేసుకొని 25 తత్వములు పరిపూర్తిగా ఈ జాగ్రత్త అవస్థను అనుభవిస్తాం. 17 తత్వాలను ఆధారంగా చేసుకొని కంఠాన్ని స్థానముగా చేసుకొని స్వప్నావస్థను అనుభవిస్తాం. మరి అజ్ఞానాన్ని ఒకదాన్ని ఆశ్రయంగా తీసుకొని హృదయాన్ని స్థానముగా పెట్టుకొని ప్రాజ్ఞుడైన పేరుతో సుషుప్తి అవస్థను అనుభవిస్తాం. ఈ 3 అవస్థలు నా సంచారం. ప్రతిరోజు మనం అందరం కూడా జాగ్రత్తలో కొంత టైము, స్వప్నములో కొంత టైము, సుషుప్తిలో కొంత టైం ఉంటాం. ఇట్లా ఉండేటప్పుడు నాకు ఈ 3 లోకములు కూడా వశమయ్యేటట్లు, అన్ని లోకాలు సుఖప్రదంగా జరిగేటట్లు నన్ను అనుగ్రహించమని చెప్పి గురువుకి ఈ గురుమాల మంత్రాన్ని జప వినియోగం చేస్తాం. గురుమాల మంత్రం యొక్క రహస్యాన్ని ఇన్ని రకాలుగా సర్వదేవతా వశీకరుడుగాను, సర్వారిష్ట వినాశకుడుగాను, సర్వమంత్ర ఛేదకుడుగాను, త్రైలోక్యములలో మనల్ని వశమాన స్వరూపుడై మనల్ని కంటికి రెప్పలాగా కాపాడేటువంటి ఆ దివ్యశక్తిని తప్పకుండా స్మరించాలి. అటువంటి గురుమంత్రాన్ని అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో, అన్ని జాతుల వారు కూడా జపించాలి. పేరు